నీ కుటుంబం ముందు మళ్ళీ మళ్ళీ నన్ను అవమానిస్తావు కదా కౌశికి, చెప్తానే పని. ఏంటి మావయ్య ఇది? ఆవిడ నా మొహమంతా మండిలా చేసాక కూడా మీరు అలా వదిలేసరే. ఆ అమ్మ చేసిన పనికి ఇంట్లో నుంచి పంపించకుండా ఇట్టా చేసుండావేంది బో? ఒళ్ళు బాలేని మనిషి, ఎవరూ లేరనే కదా ఇక్కడికొచ్చింది. మనం కూడా పొమ్మంటే ఎక్కడికెళ్తుంది చెప్పు? సురేష్ వచ్చే వరకు అందరూ కొంచెం ఓపిక పట్టండి. ఉంటావులే అమ్మి, పా లోపలికి. దాత్రి, జరిగిన గొడవకి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో బావకి ఫోన్ చేసి గొడవ చేస్తారనుకుంటే అంత కూల్గా నాన్న చెప్పగానే లోపలికి వెళ్ళిపోయారేంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. నాకెందుకో మన అనుమానమే నిజమేమో అనిపిస్తుంది. ఆవిడ ఇంట్లోకి రావడం వెనుక కారణం ఏదో ఉందనిపిస్తుంది. ఇంకేం కారణం ఉంటుంది దాత్రి? అక్క వల్ల తనకు అన్యాయం జరిగిపోయింది, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. అందుకే ఎన్ని జరిగినా నిషి అత్తయ్య వాళ్ళు ఎంతలా అవమానించినా ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. మనం ఇక మీదట ఆవిడ్ని కనిపెట్టుకుని ఉండాలి. ఇవాళ జరిగిన దానికి ఇంట్లో అందరినీ బాధ పెట్టడానికి ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది. హా దాత్రి. దాత్రి, సాధు సార్. జై హింద్ సార్. జై హింద్ జేడి. మరో కొత్త కేసు. ఊరు చివరి చెరువు ఉంది కదా, అక్కడ 1 అవర్ బ్యాక్ ఒక అమ్మాయి శవం దొరికింది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఇది సూసైడ్ అనే అంటున్నారు. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ ఏమో అని అనుమానంగా ఉంది. అంతేనా సార్? అవును జేడి. మర్డర్ స్పాట్ నుంచి ఫొటోస్ చూశాక ఎందుకో ఇది సూసైడ్ అంత సింపుల్ కేసు కాదేమో అనిపిస్తుంది. కేసు నా టేబుల్ మీదకి వచ్చిన 2 నిమిషాల్లో పైనుంచి ఇది సూసైడ్ కేసు, ఈ కేసు క్లోజ్ చేయమని కాల్ వచ్చింది. కేస్ ఫైల్ చదివే లోపే ఫోన్ వచ్చిందంటే మీ అనుమానం నిజంలా ఉంది సార్. ఈ అమ్మాయి చావు గురించి కానీ లేదా ఈ అమ్మాయి గురించి కానీ ప్రపంచానికి తెలియడం ఎవరికో ఇష్టం లేదు. అవును జేడి. ఎవరు చెప్తే ఫోన్ వచ్చిందో డిపార్ట్మెంట్లో కనుక్కునే ఆప్షన్ ఉందా సార్? లేదు కేడి. కమిషనర్ గారికి కూడా ఆయన పై ఆఫీసర్ నుంచి వచ్చిందన్నారు. ఆ అమ్మాయి మైనర్ జేడి. అందుకే ఈ కేసు మీరు టేకప్ చేయాలి. మరి పైనుంచి వచ్చిన ఆర్డర్ సార్? నేను నీకు కాల్ చేసే లోపు నువ్వు స్పాట్కి వెళ్ళిపోయావు. అయినా కూడా నేను నీకు కాల్ చేస్తూనే ఉన్నాను. కానీ కాల్ ఏమో కనెక్ట్ అవ్వలేదు. నువ్వు పైనుంచి వచ్చిన ఆర్డర్ అని తెలియక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసావు. ఇదే కదా నెక్స్ట్ 2 అవర్స్లో జరగబోయేది? అర్థమైంది సార్. ఇంకో 1 అవర్ నా టీంలో ఎవ్వరి ఫోన్స్ పనిచేయవు. ఓకే. రమ్య వాళ్ళు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చి మిమ్మల్ని స్పాట్లో కలుస్తారు. ఓకే సార్. జై హింద్. జై హింద్. టేక్ కేర్ జేడి. ఓకే సార్. రమ్య, సింధు. మీరు వెంటనే స్పాట్కి వెళ్ళండి. ఎస్ సార్. జేడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందని తెలిస్తే తప్పు చేసిన వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి స్పాట్లో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఓకే సార్. సింధు, ఇది నీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కదా, జేడీని క్లోజ్గా అబ్జర్వ్ చేయి. ఓకే బాబాయ్ సార్, నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్. జై హింద్ సార్. జై హింద్. జై హింద్. జడి, చూస్తుంటే చుట్టూ జనాలుండే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది కదా జడి? అవును కేడి,
మర్డర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. మర్డర్ని సూసైడ్ అని చూపించడానికి కూడా పర్ఫెక్ట్ స్పాట్. ఇక్కడ చంపేసి వెళ్ళిపోయినా ఎవరు చూడరు. ఎలాగో ఈ ఏరియాని సూసైడ్ స్పాట్ అని అంటారు కాబట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఈజీగా నమ్మించొచ్చు. హ్మ్, అంటే కిల్లర్ పవర్ ఉన్నోడే కాదు, కొంచెం బ్రెయిన్ ఉన్నవాడు కూడా. అందుకే ఇక్కడికొచ్చి మర్డర్ చేశాడు. అంత బ్రెయిన్ ఉన్నవాడే అయితే అమ్మాయి బాడీ దొరకగానే సాధు సర్కి ప్రెషర్ ఎందుకు ఇప్పిస్తాడు జడి? సాధు సర్కి ఇది మర్డర్ ఏమో అనే డౌట్ వచ్చేలోపు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వల్లనే కదా. నాకు తెలిసి ఆ కాల్ అమ్మాయిని చంపిన వాళ్ళు చేయించలేదు కేడి. అతన్ని కాపాడాలి అనుకుంటున్న వాళ్ళు చేయించారు. లేకపోతే ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి అలాంటి మిస్టేక్ ఎందుకు చేస్తారు? అయినా రమ్య వాళ్ళు వస్తానన్నారు, ఇంకా రాలేదు. అదిగో వచ్చేశారు. దేవుడా, హ్మ్. ఈ పిల్ల కూడా ఇప్పుడు మన టీమే కదా. సార్కి అమ్మాయిని పంపించొద్దని చెప్పడమే మర్చిపోయాను. పాపం జడే, తింగరి పిల్లనే కానీ మంచి పిల్ల. మ్మ్హ్మ్. హ్మ్. ఒక్కరోజు పరిచయంలోనే బాగా తెలుసుకున్నట్టున్నావు ఆ అమ్మాయి గురించి. అమ్మో, నేను సింధు విషయంలో నీతో గొడవ పడొద్దని ఫిక్స్ అయ్యా. మళ్ళీ నువ్వు ఇంటికెళ్ళాక చేసే మౌన పోరాటం నేను తట్టుకోలేను. అంటే నేను ఇంట్లో జగదాత్రిగా టార్చర్ పెడుతున్నానంటున్నావా? ఏయ్, నా మాటల్లో అంత అర్థం ఉందని నాకు తెలియదు జడి. ప్లీజ్ నువ్వు కూడా అంత తీసుకోకు. హాయ్ అక్క మేడం. హలో బాబు సార్, హలో. ఎలా ఉన్నారు? ఆమ్, ఏంటి ఇంతలా చిక్కిపోయారు? సరిగ్గా భోజనం చేయడం లేదా? ఆహా, పోనీ రేపు ఆఫీసులో గుత్తొంకాయ చేసి పెట్టమంటారా? హ? కిందకమ్మా. ఆఫీస్ బ్యాక్ సైడ్ చెట్లంతా బాగుంటాయి. ఇద్దరూ కలిసి పిక్నిక్ వెళ్ళండి. నిజంగా వెళ్ళమంటున్నారా అక్క మేడం? బావ సార్తో నేను కూడా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఎక్కడ జెల్లస్ ఫీల్ అవుతారో అని అడగలేదు. బావ సార్, రేపు మనం పిక్నిక్కి పోదామా? ఆపమ్మా, నువ్వు నీ మాటలు. జేడీ వెటకారంగా అంది, సీరియస్గా కాదు. అవునా అక్క మేడం, నువ్వు జోక్ చేసావా? అవునని చెప్పి నన్ను నేనే అవమానించుకోలేను. కేడి చెప్పిందే నిజం. అయితే మీకు నేను అనుకున్నట్టుగానే జలసి ఎక్కువగానే ఉంది అక్క మేడం. సింధు, నన్ను నేను చూసుకుంటాను, నేను మాట్లాడతా. మీరు వెళ్ళండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. తినకెలా ఉండాలో ఎలా మాట్లాడాలో కాస్త చెప్పు రమ్య. సింధు, అదేంటంటే